ఫ్రెండ్స్ మా తోటలో వచ్చేసరికి ఈరోజు పొట్టుకొక్క అయితే పేలింది. మేము వచ్చేసరికి చూసారా ఇక్కడైతే బుడగలు అయితే కనబడుతున్నాయి, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి పొట్టుకొక్క పేలింది. ఇదంతా పొట్టుకొక్కే. ఇదిగో మా ఫ్రెండ్ వచ్చేసరికి ఆల్రెడీ పేపుతున్నాడు. ఇప్పుడైతే ఇది కూడా పేపుతాడు. పేపడం అంటే పొట్టుకొక్కు ఇలా పట్టుకొని లాగడం ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి పేపడం అంటాము. చూసారా ఇలా పట్టుకొని స్లోగా ఇలా లాగాలి, లేకపోతే మధ్యలోకి తెగిపోతుంది. దీన్నే మేము పేపడం అంటాము. ఇదంతా చూసారా ఆ చెట్లు ఉన్నాయి కదా, పిచ్చి చెట్లు, మొత్తం అయితే పొట్టుకొక్క ఉంది ఫ్రెండ్స్. మీకైతే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసరికి పొట్టుకొక్కు ఈ దొంకల్లో మొత్తం అయితే ఉంది. లోపల కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చూసారా ఆ లోపల కూడా ఉంది. జూమ్ చేస్తాను, చూసారా చూడండి. ఇదంతా పొట్టుకొక్క. ఈ దొంకల్లో మాకు మొత్తం పొట్టుకొక్క కనిపించింది. చూడండి ఇదంతా పొట్టుకొక్కే. ఇప్పుడు ఈ దొంకలు మొత్తం పొట్టుకొక్క ఉంది. ఇది మొత్తాన్ని చూడండి. ఇది వచ్చేసరికి మేము వచ్చేసరికి పొట్టుకొక్క అయితే తీసాము. మేము వచ్చేసరికి పేపం అంటాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి మా తోటలో పొట్టుకొక్క అయితే దొరికింది. ఆ పొట్టుకొక్కతో ఈరోజు పొట్టుకొక్క కర్రీ అయితే చేయబోతున్నాం. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూస్తే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ పొట్టుకొక్క కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి పొట్టుకొక్కలు. ఇవి వచ్చేసరికి దగ్గరికి కేజీ అయితే ఉంటాయి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 టమాటా, 10 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి. ఇవే ఫ్రెండ్స్ మనకి పొట్టుకొక్క కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం వచ్చేసరికి ఈ టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కోసేసుకుందాం. ఫ్రెండ్స్ అలాగే పొట్టుకొక్క కూడా కోసేసుకుందాం. ఈ ఒక్కొక్క పొట్టుకొక్కని కూడా ఒక 2 ముక్కలుగా, మరీ పెద్దదైతే 3 ముక్కలుగా కోసేసుకుందాం. ఈ బుటకల్లాగే ఉంచేస్తున్నాను నేను. ఫ్రెండ్స్ ఈ పొట్టుకొక్క మొత్తాన్ని ముక్కలుగా అయితే కోసేసుకున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ఈ సెట్లోకి అయితే వేసేసుకుందాం. వచ్చేసరికి ఇందాక శుభ్రంగా కడుక్కున్నాను. మరొకసారి అయితే కడుక్కుందాం. ఈ ముక్కలు కూడా ఒకసారి అలా నీటిలో వేసుకొని ఒకసారి కడుక్కుందాం. ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగించుకున్నాను. ముందుగా అయితే సెట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ సెట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్ల వరకు అంచనాగా. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ముందుగా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం.
ఈ ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించాను. చూడండి మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసరికి అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అయితే మగ్గించాలి. పచ్చి వాసన పోయే వరకు మగ్గిద్దాం. పచ్చి వాసన అయితే పోయింది ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి టమాటా అయితే వేసేసుకుందాం. ఈ టమాటా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ ఈ టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను. మనకు వచ్చేసరికి ఇవి టమాటాలు అనేవి బాగా మగ్గాయి. మనం ఇప్పుడు వచ్చేసరికి పొట్టుకొక్కు వచ్చేసరికి మనకు వచ్చే బాగా కడుక్కున్నాం కదా, ఆ పొట్టుకొక్కుని ఇందులో వేసేసుకుందాం. ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఈ పుట్టగొడికి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఈ విధంగా ఒక 3 నిమిషాలు ఇలా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ ఈ పుట్టగొడికి వేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను. చూసారా మనకు వచ్చేసరికి కొంచెం గ్రేవీగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని వేయాలి. అవి అయితే వేసేసుకుందాం మసాలాలన్నీ. ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసరికి 2 స్పూన్లు వచ్చేసరికి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా కూడా వేసుకుంటే మనకు వచ్చేసరికి టేస్ట్ కొంచెం బాగుంటుంది. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. ఈ మసాలాలని వేసుకొని ఈ గ్రేవీకి బాగా పచ్చిబొట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 3 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను. మనకు వచ్చేసరికి ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. స్పైసీగా ఫ్రెండ్స్ ఫైనల్గా పొట్టుకొక్క కూర అయితే వండేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ముందుగా వడ్డించుకుందాం. వేడిగా ఉంది, కాలుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం కారంగా ఉంది. మనకు వచ్చేసరికి స్పైసీ అనేది ఎక్కువైంది. టేస్ట్ మటుకు పర్ఫెక్ట్గా వచ్చింది, సూపర్. ఇవి వచ్చేసరికి మనకి అన్నీ గొడిగ ఏం లేదు కాబట్టి అన్నీ బుటకలే, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి చాలా బాగుంది. ఇవి కూడా మనకు వచ్చేసరికి బాగా ఉడికాయి. ఇవి మనకి న్యాచురల్గా దొరికాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. అదే ఫామ్లో పండించినవి అయితే మనకి అంత టేస్ట్ అయితే ఉండవు. ఇది వచ్చేసరికి వర్షాకాలం కాబట్టి మనకి వచ్చేసరికి ఇవి దొరుకుతాయి వర్షాకాలంలోనే. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది.
మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన వింటేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.